హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. ఆవాలు కాస్త వేగాక 4-5 దంచిన వెల్లుల్లి వేయండి. దంచిన వెల్లుల్లి మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా టమాటా కర్రీ చేస్తే వెల్లుల్లి వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. వెల్లుల్లి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, చిటికెడంత పసుపు వేసి కలపండి. 5 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేయండి. నేనైతే 4-5 టమోటాలు తీసుకున్నాను. ఈ టమోటా కర్రీకి టమోటాలు ఎక్కువ ఉండాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉంచండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. టమాటాలు బాగా మగ్గిపోయాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎక్కువ కారం వేసుకోకండి, మళ్ళీ బాగోదు. ఎక్కువ టమాటాలు తీసుకుంటే అప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 4 టమాటాలు కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం వేసాక బాగా కలిపి 3 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసి మూత పెట్టి సిమ్లోనే ఈ కర్రీని ఉడకనివ్వండి. కర్రీ కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో రుచికరమైన టమాటా కర్రీ రెడీ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.